శ్రీ గురుభ్యో నమ. శ్రీమన్మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఓం వేదగాయత్రై నమ. అన్ని పురాణాలలో ఈ కార్తీక పురాణం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఈ కార్తీక మాసంలో వినదగినటువంటిది, శ్రేష్టమైనటువంటిది, ఎన్నో పుణ్యాలను ఇచ్చేటువంటిది, మనిషి చేసినటువంటి పాపాలను హరించేటువంటిది అయిన ఈ కార్తీక పురాణ మహాత్మ్యాన్ని విన్నంత మాత్రం చేతనే మనుష్యుల యొక్క సర్వ పాపములు కూడా నశిస్తాయి. ఏ పురాణం చెప్పినా, ఏ గ్రంథము చెప్పినా భగవంతుని ధ్యానం అనేటువంటిది అవసరం. భగవంతుని ధ్యానిస్తూ, భగవంతుని పూజిస్తూ మనం జీవితంలో నిత్య కృత్యంగా ఉన్నట్లయితే మన జీవితము సుఖ సంతోషమయమవడమే కాకుండా అంతమున మోక్ష సిద్ధి కూడా కలుగుతుంది. ఈ మానవ జీవితంలో చిట్ట చివరి లక్ష్యం ఏమిటయ్యా అంటే మోక్షము. మోక్షం అంటే ఏమిటి అంటే ఈ మానవ జన్మలో తిరిగి ఏ విధమైనటువంటి జన్మ రాకుండా, మానవ జన్మ కావచ్చు లేదా ఇతర జీవరాశిలో ఉండేటువంటి ఏ జన్మ కూడా రాకుండా శాశ్వతమైనటువంటి ముక్తిని పొందడమే మనకు మోక్షముగా చెప్పబడుతుంది. భగవంతుణ్ణి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అటువంటి మార్గాలలో ఈ కార్తీక పురాణ శ్రవణము అనేటువంటిది కూడా ఒకటి. ఈ కార్తీక పురాణాన్ని వింటే కనుక, చదివితే కనుక ఒక గడ్డి పుల్లను అగ్నిలోకి వేస్తే ఏ విధముగా అయితే ఆ గడ్డి పుల్ల దహనమైపోతుందో, బూడిదైపోతుందో, ఈ కార్తీక పురాణాన్ని వింటే కూడా మనిషి యొక్క పాపాలన్నీ కూడా అదే విధంగా దహించుకొని పోతాయి, నాశనమైపోతాయి. మరి ఈ కార్తీక పురాణంలో చేయవలసినటువంటి విధి విధానాల గురించి, దాన ధర్మాల గురించి, వనభోజనము గురించి, దీపారాధన గురించి, ఇలా రకరకాల విషయాలను కూడా మనము చెప్పుకోవడం కూడా జరిగింది. మరి ఈనాటి 11వ అధ్యాయంలో పురాణ శ్రవణ మాహాత్మ్యము అనేటువంటి అంశాన్ని కూడా తెలియచేసుకుంటూ ఉన్నాం. వశిష్ఠుల వారిని జనక మహారాజు అడుగుతూ ఉన్నారు, ఓ మహానుభావ, ఈ కార్తీక పురాణం అనేటువంటిది చాలా శ్రేష్టము, పవిత్రం అంటున్నారు కదా, మరి ఈ కార్తీక పురాణము వినడం వల్ల ఎటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి కూడా అడిగితే, ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో జనార్దుని అవిష పూలతో పూజించినట్లయితే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ అవిష పూలతో భగవంతుణ్ణి పూజించినటువంటి వారు, సేవించినటువంటి వారు, అర్చించినటువంటి వారు చాంద్రాయణ వ్రత ఫలాన్ని పొందుతూ స్వర్గాన్ని కూడా చేరుకుంటారు. ఆ మహావిష్ణువుని గరికె పోచలతోనూ, గరికెతోనూ మరియు దర్భల కొనలతో పూజించినట్లయితే వారి యొక్క సూక్ష్మ శరీరం నశించి వైకుంఠ లోకాన్ని కూడా పొందుతారు. భక్తితో శ్రీమన్నారాయణుని అనేక రంగుల వస్త్రాలతో పూజించినట్లయితే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను కూడా పొందుతాడు. కార్తీక మాసంలో స్నానమాచరించి దీప తోరణాలతో అర్చించిన, పురాణాన్ని విన్నప్పటికీ లేదా పురాణం వినేవాళ్లకు ఈ యొక్క పురాణము వినిపించడం ప్రయత్నం చేసినప్పటికీ ఎటువంటి పాపములైనా తొలగిపోతాయి. అందుకు ఒక చక్కటి ఇతిహాస కథ ఉంది. ఈ కథ పాతకాల్ని నశింపచేసి ఆశ్చర్యం కలిగించే విధంగా పుణ్యలోకాలను పెంపొందిస్తుంది. మరి ఏమిటా కథ అని చెప్పి జనక మహారాజు వశిష్ఠుల వారిని అడగగా, ఆ వశిష్ఠుల వారు ఆ కథ వృత్తాంతాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నారు. పూర్వము కళింగ దేశంలో మందరుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు. అతనికి
అన్ని శుభలక్షణాలు పతిభక్తి కలిగినటువంటి సుశీల అనేటువంటి మహాపతివ్రత భార్యగా కూడా లభించింది. అయితే ఆ మందరుడు బ్రాహ్మణులు చేయవలసినటువంటి స్నానము సంధ్యావందనము వదిలిపెట్టి ఒక యజమాని దగ్గర సేవకుడిగా కూడా పనిచేస్తూ ఉన్నాడు. జీవనోపాయం ఇంకా ఏమీ తెలియకపోవడంతో ఆ సేవకా వృత్తిని చేస్తూ కూడా కాలం గడుపుతూ ఉండేటువంటి వాడు. అయితే ఆ పరిస్థితులకు సుశీల కూడా తన భర్త మీద ఎప్పుడు అసూయ పడడము కానీ, భర్తను వేధించడం కానీ, లేకపోతే బ్రతుకు తెలియని బ్రాహ్మణుడని చెప్పి నిందించడం కానీ ఏమీ చేయడం లేదు. అయితే కొద్ది రోజుల తర్వాత ఈ బ్రాహ్మణునికి ఆ సేవకుడిగా పనిచేస్తూ ఉండేటువంటి జీతభత్యములు కూడా సరిపోవడం లేదు. ఆ సేవకా వృత్తిని చేయడము ఇష్టం లేక చివరికి ఆ బ్రాహ్మణుడు దొంగగా మారి అడవి ప్రాంతాన్ని చేరుకొని ఆ మార్గంలో తిరిగేటువంటి బాటసారులను కత్తులతో బెదిరిస్తూ భయపడిస్తూ వారి దగ్గర ఉండేటువంటి ధనాన్ని బంగారాన్ని దొంగిలించి వాటిని ధనముగా మార్చుకొని పక్కన దేశాలకు వెళ్ళి కావలసినటువంటి సరుకులు తీసుకొని ఇంటికి తీసుకుని వచ్చి కుటుంబాన్ని పోషణ చేసేటువంటి వాడు. భర్త ఏ పనైనా చేయని ఆ పాపము భార్యకు వర్తించదు. ఎందుకంటే కుటుంబాన్ని పోషించడం అనేటువంటిది భర్తగా ఆయన ధర్మం. ఆ విషయం ఆమెకు సంబంధం లేదు. ఆయన తెచ్చిచ్చినటువంటి సరుకులతో ఇంటి పని వంట పని చేస్తూ తన పని తాను చేసుకుంటూ కూడా ఉంది. ఆ మందరుడు ఒకనాడు అడవికి వెళ్ళి ఒక బాట మార్గంలో కూడా రహస్యంగా దాక్కుని కూడా ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఎవరైనా వెళితే వారిని బెదిరించి భయపెట్టి అవసరమైతే చంపిగాన్ని ధనాన్ని తీసుకునే ఉద్దేశంతో అక్కడ దాక్కుని కూడా ఉన్నాడు. అయితే ఆ దారిలో అదే సమయంలో ఒక బ్రాహ్మణుడు కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ బ్రాహ్మణుని కూడా ఈ మందరుడు అడ్డగించి అతనిని కొట్టి కట్టివేశాడు. మర్రి చెట్టుకు కట్టివేసి బంధించి అతని దగ్గర ఉండేటువంటి ధనాన్నంతా కూడా లాక్కొని అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడు ఈ మందరుడు. అయితే అదే సమయంలో వారిద్దరిని కాస్త దూరం నుంచి గమనిస్తున్నటువంటి ఒక బోయవాడు, అతడు చాలా దుర్మార్గమైనటువంటి ప్రవృత్తి కలిగినటువంటి వాడు, చాలా నీచుడు. ఎప్పుడైతే ఈ మందరుడు ఒక బ్రాహ్మణుని కట్టి అతని యొక్క ధనాన్ని లాక్కొని అక్కడి నుంచి కూడా వెళుతూ ఉన్నాడో ఇది గమనించిన ఆ బోయవాడు ఆ మందరుడి పైన దాడి చేసి అతనిని చంపి ఈ మర్రి చెట్టుకు కూడా కట్టివేసినటువంటి బ్రాహ్మణుని కూడా చంపినటువంటి వాడై ఆ ధనాన్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమైనాడు. అయితే ఈ బ్రాహ్మణులను చంపడంలో ఈ చిన్న చిన్న అలికిడి కూడా జరగడంతో పక్కనే ఉండేటువంటి గుహలో నిద్రపోతున్నటువంటి ఒక పులి నిద్రాభంగమై కోపంగా బయటికి వచ్చి ఆ బోయవాడి పైన దాడి కూడా చేసింది, గాయపరిచింది. ఆ బోయవాడు కూడా ఆ పులిపైన తిరిగి కత్తితో దాడి చేయడంతో ఆ పులి, ఆ బోయవాడు, ఆ ఇద్దరు బ్రాహ్మణులు మొత్తము నలుగురు అక్కడికక్కడే కూడా చనిపోయారు. ఈ నలుగురు కూడా చనిపోవడంతో యమదూతలు వచ్చి ఆ నలుగురి జీవాల్ని కూడా యమపురికి తీసుకుని వెళ్ళి అక్కడ కర్మ ఫలితంగా అనేక విధములైనటువంటి శిక్షలను కూడా విధిస్తూ అనేక వారి పాపాలకు తగినటువంటి చాలా హింసమైనటువంటి క్రూరమైనటువంటి మహాభీతిని కలిగించేటువంటి కాల చీకటితో కూడుకున్నటువంటిది అయినటువంటి రౌరవం అనేటువంటి నరకంలో తళతళ క్రాకుతున్నటువంటి రక్తంతో నిండి క్రిమి కీటకాలతో కూడినది
అభేద్యభరితమైనటువంటి వర్ణించరానటువంటి నీచమైనటువంటి ఒక అంధకోపంలో యమభటులు కూడా ఈ 4 జీవరాశుల్ని కూడా ప్రాణుల్ని తోసివేశారు. ఇక్కడ పైన యమలోకంలో ఈ విధంగా జరుగుతుంటే అతను వెళ్ళినటువంటి విషయం మాత్రమే తెలిసినటువంటి ఈ సుశీల అతడు మరణించినటువంటి విషయం కూడా తెలియకపోవడంతో తాను మాత్రము నిత్య నియమాలన్నింటినీ కూడా పాటిస్తూ సదాచార పరాయణురాలిగా భక్తి శ్రద్ధలతో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా నియమ నిష్ఠలతో కూడా విష్ణు భక్తి పరాయణురాలై సజ్జనులతో గోష్ఠి జరుపుతూ వారి ద్వారా ధర్మాలను తెలుసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంది. ఏ విధంగా ఉందంటే ఎల్లప్పుడూ కూడా ఆ మహావిష్ణువునే కూడా ఆరాధిస్తూ సేవిస్తూ స్మరిస్తూ ఆ యొక్క విష్ణు భక్తి అనేటువంటి అమృతాన్ని గ్రోలుతూ సకల ప్రాణుల యందును కూడా మాధవుణ్ణి చూస్తూ ఉండేటువంటిది. అదేవిధంగా ఒకనాడు ఆమె ఇంటికి ఒక పండితుడు కూడా వచ్చాడు. ఎల్లప్పుడూ కూడా శ్రీమన్నారాయణుని స్మరిస్తూ ఉండేటువంటి ఆ వ్యక్తి ఈమె ఇంటికి కూడా రావడంతో ఆ సన్యాసికి సుశీల అర్ఘ్యపాద్యాదుల చేత పూజించి, మామూలుగా అర్ఘ్యపాద్యాదులు అనేటువంటిది వింటూ ఉంటాం. ఏమిటి అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఇంటికి వస్తూనే అతనికి కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి, అతన్ని పాదాలు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి, అతడు ఒక పండితుడో బ్రాహ్మణుడో సన్యాసో అయితే కనుక అతని పాదాలు కూడా మనమే కూడా కడగాలి. దీన్ని అర్ఘ్యపాద్యాదులు అంటారన్నమాట. ఆ విధంగా అర్ఘ్యపాద్యాదుల చేత ఆ సుశీల ఆ సన్యాసిని సేవించి ఇంట్లోకి ఆహ్వానించి ఆసనం పైన కూర్చోబెట్టుకుని, ఓ మహాత్మా, మీ వంటి వారి రాకతో మా ఇల్లు చాలా పావనం కూడా అయినది. నేనొక్కతినే ఇంటిలో ఉన్నాను. మా వారు తన వృత్తి పని మీద అన్యగ్రామానికి వెళ్ళి ఉన్నారు. నేను ఒక్కతినే ఉండి ఇక్కడ పనులు చూసుకుంటూ కూడా ఉన్నాను. అతని ధ్యాసలోనే నేను కాలాన్ని కూడా గడుపుతూ ఉన్నాను అని చెప్పడంతో అది విన్న యోగి, అమ్మ, సాయంకాలం విష్ణు భగవానుని దేవాలయంలో నేను పురాణం చదవాలి. నేను మీకు తగినటువంటి చమురు తైలాన్ని తీసుకుని వస్తాను. ఒత్తి ఒకటి చేసి ఇవ్వు. నేడు కార్తీక పౌర్ణమి. ఈ వేళ దీపదానం మొదలైన వాటిని చేస్తే వారి పుణ్యం అపారమని చెప్పాడు ఆ సుశీలతో. అమ్మ, ఈరోజు కార్తీక మాసము పౌర్ణిమ కాబట్టి నాకు ఒక ఒత్తి ఇవ్వు, దీపారాధన చేయడానికి తైలాన్ని నేను తీసుకుని వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. ఆ సుశీల ఆ యోగి చెప్పినటువంటి మాటలకు చాలా సంతోషాన్ని కూడా పొందింది. ఇండ్లు మొత్తాన్ని ఆవు పేడతో అలికి స్వస్తికములు, శ్రీకారములు, సర్వతోభద్ర మండలములతో ముగ్గులు కూడా పెట్టింది. అంతేకాకుండా పత్తి చక్కబెట్టి 2 ఒత్తులు చేసి ఆ సన్యాసి తెచ్చినటువంటి తైలముతో శ్రీమన్నారాయణునకు దీపారాధన కూడా కావించింది. దీపపు ప్రమిదను ఒత్తిని ఇచ్చి తాను సంతోషపడుతూ ఉండగా ఆ యోగి అక్కడ మహావిష్ణువును పూజించి ఆత్మ పరిశుద్ధతకి పురాణాన్ని కూడా చదువుతూ ఉన్నాడు. తర్వాత సుశీల ఇంటికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వారందరినీ కూడా పిలుచుకొని వచ్చింది. వచ్చిన వారితో పాటుకు తాను కూడా ఏకాగ్ర చిత్తంతో ఆ పురాణాన్ని కూడా వింటూ తనను తాను మర్చిపోయింది. ఎప్పుడైనా సరే భగవంతుని ధ్యానంలో ఉండేటువంటి వాళ్ళు చుట్టుపక్కల జరిగేటువంటి భౌతిక విషయాల గురించి ఆలోచించరు. ఎందుకంటే వారి మనస్సంతా కూడా భక్తితో నిండిపోయి ఉంటుంది. ఆ మహర్షి సన్యాసి పురాణం చెప్పడం పూర్తయ్యి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయినాడు. అయితే ఈమె అక్కడే కూడా ఆ భగవంతుని ధ్యానంలో లీనమయ్యి తత్వజ్ఞానం వల్ల ఏ పాపాలు లేకుండా అక్కడే కూడా
ప్రాణాలు వదిలిపెట్టేసింది. ఆమె ఎప్పుడైతే ఆ విధంగా దేవాలయంలో ప్రాణములను వదిలిందో 4 చేతులలో, తర్వాత కమలముల వంటి కన్నులతో, పట్టు వస్త్రములు ధరించినటువంటి, శంఖము చక్రము ఆయుధములు ధరించినటువంటి విష్ణుదూతలు దివ్యమైనటువంటి విమానాన్ని కూడా ఆమె కొరకై తీసుకుని వచ్చారు. ఆ విమానం ఎలాగా ఉందయ్యా అంటే, నందన ఉద్యానవనంలో పూచినటువంటి పూల అలంకారములతో, ముత్యాలు పకడాలు రత్నాలు మొదలైన వాటితోనూ, వింత వింత భూషణాలతో, వింత వింత అమూల్యమైనటువంటి వస్తువులతో అలంకరింపబడి ఉంది. ఆ విష్ణుదూతలు ఆమెను సగౌరవంగా ఆ విమానం మీద కూర్చుండబెట్టి వినయంతో ఆమెను సేవిస్తూ, భజనలు నృత్యాలు చేస్తూ, మధ్య మధ్యలో జయ జయధ్వానాలు చేస్తూ వైకుంఠానికి కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు. అక్కడ వైకుంఠ మార్గంలో వెళ్తూ ఉన్నటువంటి ఆ సుశీలకు ఒక అంధకార కూపం కనిపించింది. ఏమయ్యా ఆ అంధకార కూపం అంటే, ఎప్పుడైతే భర్తతో పాటు ఒక బ్రాహ్మణుడు, దాంతోపాటు ఒక బోయవాడు, ఒక పులి, ఎవరైతే ఈ 4 ప్రాణులు చనిపోయి ఉన్నాయో వాటి యొక్క జీవాత్మల్ని ఒక అంధకూపంలో వేసి ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఆ అంధకూపాన్ని గమనించి ఈమె ఆగిపోయింది. తన భర్తను గమనించండి, ఓ విష్ణుదూతలారా, ఒక్క నిమిషము మీరు ఇక్కడ ఆగండి. మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరొక ముగ్గురితో కలిసి ఈ అంధకూపంలో పడి ఉన్నారు. దీనికి కారణమేమి? నా భర్త ఏ పాపములు చేయలేదే, చాలా మంచివాడు అని చెప్పి అడిగింది. ఆ మాటలు విని విష్ణుదూతలు నవ్వుతూ, అమ్మా, మీరు చాలా ఉత్తమరాలైనటువంటి ఇల్లాలు, మహాపుణ్యాత్మురాలు. మీరు ఎల్లప్పుడూ కూడా విష్ణు భక్తిని కలిగి ఉన్నారు. పురాణ శ్రవణాన్ని విన్నారు, కార్తీక మాస దీపదానాన్ని చేశారు. మీరు ఇలాంటి పుణ్యకార్యములు ఎన్నో చేసి ఉన్నారు. అయితే నీ భర్త అలాగా కాదమ్మా, మూఢాత్ముడయ్యి, ఏ పని చేయడానికి చేతగాని వాడయ్యి, ఇతడు ఇతరులకు దాసుడిగా పనిచేస్తూ చివరికి ఏ పనులు చేయలేక నానా అకృత్యాలను కూడా చేస్తూ దొంగతనము, పరుల యొక్క ధనాన్ని అపహరించడం వల్ల పొద్దుపుచ్చుతూ బ్రాహ్మణుడయ్యి చేయవలసినటువంటి వైదిక ఆచారాలను విడిచిపెట్టి అపరిశుద్ధమైనటువంటి జీవనాన్ని కూడా కొనసాగించాడు. ఇటువంటి జీవయాత్ర కొనసాగించడం వల్ల నీ భర్త నరకప్రాయుడయ్యాడు, నరకాన్ని కూడా పొందాడు. మరి ఆ 2వ బ్రాహ్మణుడు ఎవరయ్యా అంటే, ఈ బోయవాడి చేత చంపబడినటువంటి బ్రాహ్మణుడు మంచివాడేం కాదు, అతడు కూడా దుర్మార్గుడే. ఏ విధంగా అంటే, ఆ బ్రాహ్మణుడు కొద్ది రోజుల కిందటనే తనకు చిన్నప్పటి నుంచి స్నేహితుడై అనేక విధాలుగా కూడా ప్రాణప్రదంగా చూసుకునేటువంటి ఒక స్నేహితుడిని చంపి అతని ధనాన్ని కూడా కొల్లగొట్టి ఈ మార్గంలో వస్తూ ఉన్నాడు. నీ భర్త ఆ ధనం కొరకు వానిని చెట్టుకు కట్టి కృతకృత్యుడయ్యాడు. దారి మధ్యలో మిట్ట మధ్యాహ్నం ఒక బోయవాడు నీ భర్తను, ఆ బ్రాహ్మణుని చంపి ద్రవ్యాన్ని లాక్కున్నాడు. వేటగాన్ని పులి పంజాతో కొట్టింది, వాడు పులిని చంపాడు. పులిచే దెబ్బలు తిన్న బాధతో వాడును మరణించాడు. బోయవాడు బ్రహ్మహత్యా పాపం చేశాడు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా బ్రాహ్మణులను దూషించడము, బ్రాహ్మణులను కొట్టడము, బ్రాహ్మణులను తిట్టడము చాలా తప్పు. ఆ విధంగా చేసినట్లయితే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది. చాలా రౌరవాది నరకాలను కూడా చేరుకుంటారు. ఒకవేళ బ్రాహ్మణుడు తప్పు చేశాడనుకోండి, అతడి కర్మ అతడు అనుభవిస్తాడు, అతడి పాపాన అతడు పోతాడు. అతన్ని మీరు హింసించితేనో, కొడితేనో, తిడితేనో మీకు ఆత్మతృప్తి కలుగుతుందేమో కానీ పాపాన్ని కూడా మూట కట్టుకున్నట్టు వారు అవుతారు. కాబట్టి దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా ఉండదు మీకు. అటువంటి వాడు ఈ బ్రాహ్మణుడిని చంపినటువంటి వాడి కాబట్టి ఆ బోయవాడు కూడా పాపకూపంలో పడి ఉన్నాడు.
ఇక మీరు చూస్తున్నటువంటి 4వ జీవము పులి. అతడు పూర్వజన్మలో ద్రావిడ దేశంలో బ్రాహ్మణుడు. అతడికి ఇది తినవచ్చు, ఇది తినకూడదు అనేటువంటి ఇంకిత జ్ఞానము, అంటే భక్ష్యాది వివేచనం అంటాం. అంటే తినదగినదేది, తినకూడనిదేది అని చెప్పి అటువంటి జ్ఞానం లేకపోవడంతో తైల పక్వాదులైనటువంటి అనేక భోజనాదులను కూడా భుజించడం వల్ల నరకలోకాన్ని చేరుకున్నారు. మరి ఈ నలుగురు కూడా పాపాలు చేసిన వాళ్ళు పుణ్యాత్ములు కానే కాదు. నీ భర్త ఒకడే కాదు, నీ భర్తతో పాటు మరి ఒక బ్రాహ్మణుడు, మరియు బోయవాడు, మరియు పులి, ఈ నలుగురు కూడా పాపకృత్యాలనే చేశారమ్మా. అందుకే ఈ నలుగురు కూడా ఆ అంధకూపంలో పడి ఉన్నారు అని చెప్పి విష్ణుదూతలు ఆ సుశీలకు కూడా వివరించి చెప్పడం కూడా జరిగింది. అప్పుడు సుశీల ఆశ్చర్యంతో వారి విముక్తి కోరుకుని, అయ్యా వీరికి ఏ విధముగా ఈ అంధకూప విముక్తి కలుగుతుంది, వీరు తిరిగి ఏం చేస్తే పుణ్యలోకాలను పొందుతారు, ఈ విధంగా వీరు బాధపడము నా మనస్సుకు బాధ కలిగిస్తూ ఉన్నది, కాబట్టి ఏం చేస్తే వాళ్లకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయో అది నాకు తెలియజేయండి అని చెప్పి ఆ సుశీల విష్ణుదూతలను కూడా అడిగింది. దానికి ఆ విష్ణుదూతలు చాలా ఆలోచించి, అమ్మ మీరు కార్తీక మాసంలో పురాణ శ్రవణం చే సంపాదించుకున్నటువంటి పుణ్యాన్ని మీరు గనక దానం గనక చేసినట్లయితే, అంటే ఆమె రోజు కూడా పురాణ శ్రవణాన్ని వింటూ ఉండింది. ఆ పురాణ శ్రవణం వినడం వల్ల ఆమెకు లభించినటువంటి పుణ్యంలో కొద్దిపాటి పుణ్యాన్ని నీ భర్తకు, ఇంకొక బ్రాహ్మణునికి, తర్వాత ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దానాన్ని కూడా చెయ్యమ్మా. పురాణ శ్రవణం చే సంపాదించు పుణ్యాన్ని నీ భర్తకు దానం ఇవ్వు. అదేవిధంగా ఆ యతికి వత్తిని ప్రమిదను ఇవ్వడం వల్ల పుణ్యాన్ని పులికి వేటగానికి ఇవ్వు. పురాణ శ్రవణానికి అందరినీ పిలిపించినందుకు గాను వచ్చినటువంటి ఫలితాన్ని స్నేహితుని చంపిన వానికి నలుగురికి ఇవ్వు. కాబట్టి ఈ నలుగురికి కూడా విముక్తి కలుగుతుంది. అంటే తాను ఈ చనిపోయేటువంటి రోజు ఏ పుణ్యకార్యం అయితే చేసిందో ఆ పుణ్యకార్యాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగాన్ని ఇవ్వమని కూడా ఆ యమదూతలు చెప్పినారు. 4 భాగాలు ఏమిటివి అంటే, ఒక భాగము పురాణ శ్రవణము వినడము, అది భర్తకిచ్చింది. అదేవిధంగా ఒత్తిని ప్రమిదను ఆ సన్యాసికి దానం చేసినటువంటి పుణ్యాన్ని పులికి వేటగానికి ఇచ్చేసింది. అదేవిధంగా పురాణ శ్రవణానికి అందరినీ పిలుచుకొని వచ్చింది కాబట్టి ఆ ఫలితాన్ని కూడా ఇంకొక బ్రాహ్మణునికి కూడా దానము చేసింది బ్రాహ్మణుడికి. కాబట్టి ఈ నలుగురికి విముక్తి కలుగుతుంది, సందేహం లేదని చెప్పడంతో సుశీల ఆశ్చర్యాన్ని పొంది, అదేవిధంగా వారి యొక్క ముక్తిని కూడా కోరుకున్నటువంటిది. ఎప్పుడూ కూడా మంచివాళ్ళు ఇతరుల సుఖాన్ని కోరుకుంటారు, ఇతరుల యొక్క మంచిని కోరుకుంటారు. తాము ఇబ్బంది పడినప్పటికీ, తాము కష్టాలు అనుభవించినప్పటికీ, తాము ఎటువంటి ఇబ్బందులు పడుతున్నప్పటికీ మంచివారు మంచినే కోరుకుంటారు. కాబట్టి ఈమె కూడా చాలా సంతోషించినటువంటిది. తాను సంపాదించుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని కూడా దానం చేసింది. దానం గురించి రకరకాలైనటువంటి కథలు మనకు అందుబాటులో కూడా ఉన్నాయి. దానం అంటే కర్ణుడికి గుర్తొస్తాడు, దానం అంటే రంతిదేవుడు గుర్తొస్తాడు, దానం అంటే శివచక్రవర్తి, బలిచక్రవర్తి, ఈ విధంగా అనేక మంది దానం అంటే గుర్తుకు వచ్చేటువంటి మహానుభావులు మనకి ఎంతోమంది ఈ చరిత్రలో కూడా ఉన్నారు. వారి గురించి ఒక్కొక్కసారి మనకు సమయం దొరికినప్పుడు వారి గురించి సవివరంగా ఒక్కొక్కరి గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాము. అదేవిధంగా ఈమె సుశీల తన ఫలితాన్ని నలుగురికి ధారపోయడంతో వారు నలుగురు కూడా పాప విముక్తి పొందినటువంటి వారి పుణ్యాన్ని పొంది అక్కడి నుంచి ఆమెతో పాటుగా విమానాన్ని ఎక్కి స్వర్గాలను కూడా చేరుకున్నారు. కాబట్టి కార్తీక మాసంలో
పురాణ పఠనము చేసేవారు, పురాణ శ్రవణము చేసేటువంటి వారు మహావిష్ణువు యొక్క లోకాన్ని కూడా పొందుతారు. దివ్యమైన ఈ కార్తీక పురాణాన్ని విన్నవారికి కర్మత్రయాలైనటువంటి వాచక, మానసిక, కాయిక ఈ మూడు కూడా 3 రకాలుగా సంపాదించుకున్నటువంటి పాపాలన్నీ కూడా వెంటనే నశించిపోతాయి. ప్రతిరోజు కూడా ఈ కార్తీక పురాణాన్ని చదవండి. చదవడానికి ఇబ్బంది అయితే వినండి. చదివినా వినినా ఒకటే ఫలితమే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చాలామంది చూస్తూ ఉన్నారు. మీకు తెలిసిన వాళ్లకు కూడా ఇది పంపించండి. ఈ కార్తీక పురాణాన్ని ఏ విధంగా అయితే ఆమె నలుగురిని పిలుచుకొని వచ్చి చుట్టుపక్కల ఉండేటువంటి వారిని ఈ పురాణ శ్రవణం చేస్తే ఎటువంటి ఫలితం వచ్చిందో అదేవిధంగా మీరు కూడా ఈ వీడియోను ఒక నలుగురికి 10 మందికి పంపించండి. వాళ్ళు కూడా చదువుతారు, తద్వారా వింటారు. విన్నటువంటి పుణ్యము, ఈ కార్తీక పురాణాన్ని వినిపించినటువంటి పుణ్యము కూడా మీకు లభిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్తీక పురాణాన్ని శ్రద్ధాభక్తులతో కూడా విని పుణ్యాన్ని కూడా పెంపొందించుకోవాలని కోరుకుంటూ ఆయురారోగ్య భోగ్య భాగ్యములతో సుఖ సంతోషాలతో జీవిస్తారని కోరుకుంటూ ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీభ్య గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఈరోజు మన కార్తీక మాసంలో స్కాంద పురాణంలో అంతర్గతంగా చెప్పబడేటువంటి కార్తీక మహాత్మ్యము 11వ అధ్యాయము సంపూర్ణంగా పూర్తి అయిపోయినది. 12వ అధ్యాయంలో రేపటి రోజున కలుద్దాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ.